హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధలో చిన్న చిన్న వాటిని కూడా కష్టాలుగా భావించే వ్యక్తుల మనస్తత్వాల గురించి చెప్పుకుందాం. మరి అవంతి రాజ్యాన్ని సుదర్శనుడు పరిపాలిస్తున్నాడు. ప్రజలంటే చాలా ఇష్టం. ప్రజలకు ఏ విధమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఉండకూడదని ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే రాజు ప్రజాపక్షపాతో ప్రజలందరూ కూడా వారికి ఉన్న సమస్యలను ఏకరువ పెడుతూ ఉంటారన్నమాట. ప్రతిదీ సమస్య వాళ్ళకి. ప్రతి చిన్న విషయాన్ని కూడా సమస్యగానే భావిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా అది పెద్ద సమస్యగానే చెబుతూ ఉంటారు. రాజు అయ్యయ్యో, నా ప్రజలకి ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఇన్ని సమస్యలు ఉన్నాయా, మహామంత్రి ఏం చేద్దామంట. మహారాజా, అవి చిన్న చిన్న సమస్యలు, వాటిని వారు సులభంగానే పరిష్కరించుకోగలరు. అవి చిన్న చిన్న కష్టాలు, వాటిని వారు సులువుగానే నెగ్గికి రాగలరు. లేదు మహామంత్రి, ప్రజలు కష్టాలు పడడం, ఆ కష్టాల నుంచి గట్టెక్కించడం రాజు ఇది కదా, ఏదోటి చెయ్యాలి. అవును, మన రాజ్యం పక్కనే ఉన్నటువంటి ఆ పులిమేరలో ఒక మునీశ్వరుడు వచ్చారని చెప్పారు కదా, ఈ విషయాన్ని వారిని అడుగుదాం, వెళ్దాం రండి అని చెబుతారు. కానీ మహారాజు ఎవరి మాట వినడు కాబట్టి ఇంకా మంత్రి ఏమనలేక పదండి మహారాజా అని అంటారన్నమాట. ఇరువురు కొంత సైన్యం ఆ ఋషి దగ్గరకు, ఆ యోగ పొంగవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ రాజు ప్రజల యొక్క విశేషాలని, బాధల్ని, కష్టాలని చెబుతూ ఉంటారు. దీనికి పరిష్కారం ఏదంటే చూపండి స్వామి అని అడుగుతారన్నమాట. సరే, దీని గురించి అంత ఆందోళన పడకండి మహారాజా, ఒక్క విషయం చెప్పండి. ఈ ఊరు పొలిమేరలో ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామిని అడిగితే ఒక చక్కటి చిట్కా చెప్పారు. మీరందరూ కూడా సమస్యలను బదిలీ చేసుకుంటే సరిపోతుంది. ఒక దగ్గరికి చేరండి, చేరి ఒకరి సమస్య ఒకరు బదిలీ చేసుకోండి, సమస్యలన్నీ పోతాయి అని చెప్పండి అంటారు. అదేంటి స్వామి, ఒకరి సమస్య ఒకరు బదిలీ చేసుకుంటే, ట్రాన్స్ఫర్ చేసుకుంటే సమస్యలు పోతాయా? ఇదెక్కడ? ఏంటి మహామంత్రి? నిజమే మహారాజా, ఒకసారి వారి మాట వినండి. సరే చూద్దాం అని రాజ్యానికి వెళ్ళిపోయి ఒక దండోర వేస్తారు. ప్రజలందరూ కూడా మన రాజ్యం కోట ప్రక్కని చాలా విశాలమైన ప్రదేశం ఉంది కదా, అక్కడ అందరూ చేరండి. నేను ఈరోజు మీ కష్టాలు, నష్టాలు, సమస్యలు తీర్చడానికి ఒక స్వామీజీని, మన పొలిమేరలో ఉన్న స్వామీజీని అడిగాను. వారు ఒక్కడే చెప్పారు, సమస్యలు బదిలీ చేసుకోండి, సమస్యలు పోతాయి. ఏమో చూద్దాం ఒకసారి, అప్పటికీ సమస్యలు తీరకపోతే ఏదో విధంగా పరిశీలన చేద్దాం అని చెప్తాడు. దండరేసేటప్పటికి మొత్తం రాజ్యంలో ప్రజలందరూ కూడా ఒక చోట చేరారు. ఒకరు మాట్లాడుకుంటున్నారు, సమస్యలు బదిలీ చేద్దామని. ఒకడు ఒక సమస్య చెప్తున్నాడు, ఇంకొకడు సమస్య చెప్తున్నాడు. అవునా, అంత పెద్ద సమస్య? నాదే చిన్న సమస్య కదా, నాకెందుకు బదిలీ అని వెళ్ళిపోతాడు. ఈ చిన్న సమస్య వాడు పెద్ద సమస్య, పెద్ద సమస్య వాడు ఇంకొక చిన్న సమస్య, ఇలా పెద్దవాడు ఇలా 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 డిస్కస్ చేసుకుంటుంటారు. ఒకరు అనుకోకుండా తీసుకుందాం అనుకుంటారు, నాదే చిన్నది కదా అనుకుని వెళ్ళిపోతుంటారు. ఇలా రాజ్యంలో ప్రజలందరూ కూడా చిన్న చిన్న సమస్యలే కదా, దీన్ని మార్చుకోగలను నేను, వాడిది చాలా పెద్ద సమస్య, వాడే చాలా హ్యాపీగా ఉన్నాడు, నేను ఎందుకు మార్చలేను? అలాగే ప్రతి ఒక్కడు కూడా ఆలోచించి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతాడు, సమస్యలు ఏమి లేనట్టు. అప్పుడు రాజు, అదేంటి ఇంతమంది ఏమైపోయారు,
అంటారన్నమాట. మహారాజా, మన స్వామి చెప్పినట్లు వాస్తవమే కదా. ప్రజలు చెబుతున్నవన్నీ చిన్న చిన్న సమస్యలు. ఆ చిన్న చిన్న సమస్యలు వారు తీర్చుకోగలరు కూడా. కాకపోతే మీరు ఏదో చేస్తారని ఆ చిన్న సమస్యలు కూడా వాయిదా వేసుకుంటుంటారు. అది సోమరిపోతలు చేసిన వాళ్ళు అవుతాం మనం. అందువల్ల ఇట్టి వయసులో కూడా ఇకపై మీరు చిన్న చిన్న సమస్యలకి ఏదో ఒక మార్గాన్ని మనం అన్వేషించి చెప్తాం తప్ప ఇలా వారికి తీరుద్దామనే ఉద్దేశంతో ఎప్పుడు చేయకండి అని చెప్పడంతో రాజుకి జ్ఞానోదయం అయిందనమాట. సరే, ఇకపై చిన్న చిన్న సమస్యలను కూడా వారికి వారే పరిష్కరించే మార్గాలు మనం ఎప్పుడు అన్వేషిద్దాం అని చెప్పడం జరిగింది. అంటే ప్రజల్లో చాలామంది ఇదేనండి, చీమంత సమస్యను కూడా ఏనుగంతగా భావిస్తూ ఉంటారు. నాకే ఈ సమస్య వచ్చింది, ఇంకెవరికీ లేదు, ఈ బరువంతా నేనే మొయ్యాలి, ఈ కష్టాలు నాకే ఇచ్చాడు భగవంతుడు, నన్ను ఎందుకు కష్టాల్లో పుట్టించావని అనుకుంటుంటారు. కానీ కొందరు కష్టాలు చూస్తే వీరి కష్టాలు ఒక కష్టాల అనిపించే విధంగా ఉంటాయి. అదేనండి ఈ వీడియోలో ఉన్న నీతి. మరి ఈ నీతిని గ్రహించుంటారు కాబట్టి ప్రియమైన మిత్రులారా, సోదరులారా, శ్రేయోభిలాషులారా, నా ప్రియమైన విద్యార్థులారా, ఎప్పటి పని అప్పుడు చేసుకోండి, వాయిదా వేయకండి, ఎక్కడి విషయాలు అక్కడ వదిలిపెట్టండి, ముట్టుకోకండి, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టండి. సమస్యలు అనేవి ఉండవు, సమస్యలు రావు, సమస్యలు సృష్టించబడవు. చిన్న చిన్న సమస్యలు పెద్దవి చేసుకోకండి, ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కరించుకోండి అంతే. కాబట్టి ఈ విధంగా చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ పంపించండి. అంటే సమస్యలు బదిలీ కదా, ఈ వీడియోని పంపిస్తే చూస్తారు వాళ్ళని. సరే, ఇది నా పెద్ద సమస్యే కాదని పరిష్కరించుకునే ఒక మార్గం ఈ వీడియో ద్వారా రావచ్చేమో, చెప్పలేం కదా. ఈ పుట్టలో ఏముందో మరి చూద్దాం. తప్పకుండా ఈ వీడియోని పంపించండి, అందరి సమస్యలు ఇలాగే పరిష్కరింపబడతాయి. అర్థమై ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.